గుంటూరు జిల్లాలోని రెయిన్బో డాన్స్ అకాడమీ చైర్మన్ కళ్యాణ్ గారి కుటుంబం గత కొన్ని రోజులుగా తీవ్ర విషాదంలో ఉంది. కళ్యాణ్ గారి కుమార్తె లాస్యను కోల్పోవడం ఒక్క కుటుంబ బాధగా కాక సమాజానికి ఒక గుండెను పిండే సంఘటనగా నిలిచింది. కలలతో విరబూసిన భవిష్యత్తు వైపు పరుగులు తీస్తున్న వారి కుమార్తె లాస్య మరణం తల్లిదండ్రుల హృదయాలను కలిచివేసింది. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి అనుభవం రాకూడదని కోరుకుందాం. 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుని భవిష్యత్తుపై కలలు కంటున్న లాస్య 2 రోజుల జ్వరానంతరం మే 9వ తేదీ తెల్లవారుజామున ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడ జరిగింది వైద్యం కాదు, నిర్లక్ష్యం. జూనియర్ డాక్టర్ల అనుభవలేమి, ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఇచ్చిన హెవీ డోసులు ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణింపజేసేలా చేశాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్, క్రిప్టోకోకస్ ఉన్నప్పటికీ తగిన చికిత్స ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత విషమమైంది. సాయంత్రం 4 గంటలకే డిశ్చార్జ్ కోరినా రాత్రి 9:30 గంటల వరకు ఆలస్యం చేశారు. హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో మార్గమధ్యంలోనే లాస్య తుదిశ్వాస విడిచింది. గుంటూరులో ప్రముఖంగా నిలిచిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యుల గణనతో పేరొందింది. అయితే ఇటీవల చోటు చేసుకున్న 16 ఏళ్ల లాస్య మరణం ఈ హాస్పిటల్ పై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. లాస్య హాస్పిటల్ కు వచ్చినప్పుడు ఆమె ఆరోగ్య స్థితిపై పూర్తి డయాగ్నోసిస్ ఏం జరిగింది, ఆ వివరాలు ఏ సమయంలో తల్లిదండ్రులకు అందించబడ్డాయి, ఆమె ఫిట్స్ రావడాన్ని గమనించిన తర్వాత వెంటనే న్యూరాలజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్టును ఎందుకు కాల్ చేయలేదు, క్రిప్టోకోకస్ ఇన్ఫెక్షన్ గుర్తించినప్పటికీ తగిన యాంటీఫంగల్ ట్రీట్మెంట్ ఎందుకు ఆలస్యమైంది, హెవీ డోసులు ఇవ్వడంపై జూనియర్ డాక్టర్లు ఎవరి సూచన మేరకు పనిచేశారు, సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణ లోపించింది ఎందుకు, సాయంత్రం 4 గంటలకే డిశ్చార్జ్ కోరినప్పుడు రాత్రి 9:30 గంటల వరకు ఆలస్యం చేయడానికి గల కారణాలేంటి, అంబులెన్స్ లో ట్రాన్స్ఫర్ చేసే సమయంలో ఎలాంటి వైద్య సిబ్బంది ఆమెతో పాటు ఉన్నారు, అవసరమైన మెడికల్ సపోర్ట్ ఎందుకు సక్రమంగా ఏర్పాటు కాలేదు, ఇది ఒక్కసారిగా జరగకపోయినా సంఘటనగా భావిస్తున్నారా లేదా ఇది సిస్టమిక్ ఫెయిల్యూర్ గా గుర్తిస్తున్నారా? ఇలాంటి ఘటనలపై హాస్పిటల్ ఇంటర్నల్ రివ్యూ బోర్డు లేదా ఎథిక్స్ కమిటీ ఉంది. లాస్య కేసును వారు సమీక్షించారా? ఈ ఘటన నేపథ్యంలో బాధ్యత వహించే సిబ్బందిపై చర్యలు తీసుకున్నారా లేదా విచారణకు పంపారా? భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా మీ హాస్పిటల్ ఎలాంటి రీఫార్మ్ తీసుకుంటోంది? లాస్య జీవితం చిన్నదైనా ఆమె చనిపోయిన తీరులో ఉన్న నిజాలు మాత్రం పెద్ద ప్రశ్నలు వేస్తున్నాయి. మన ఆరోగ్య వ్యవస్థపై, బాధ్యతపై, నైతికతపై కళ్యాణ్ గారి మాటలు మనందరికీ ఒకంత ఆలోచనకు గురిచేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మనమంతా బాధ్యులం అవ్వాలి. ఈ సంఘటన న్యాయం పొందే వరకు వారి కుటుంబానికి మద్దతు ఇవ్వాలి. అలాగే ప్రతి మనిషికి రక్షణ కల్పించే సమాజాన్ని మనం కలిసి నిర్మించాలి. మా పెద్ద పాప లాస్య చనిపోయిందండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. 16 ఏళ్ళు దానికి. 2 రోజుల నుంచి, అంతకుముందు 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. తర్వాత 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 3ంటికి ఫిట్స్ లాగా వచ్చినాయి. దానికి ఫిట్స్ వస్తే జ్వరంలో ఫిట్స్ వచ్చినాయి అనుకొని మేము లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1 అవర్ 1.5 అవర్ ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ గణేష్ మహల్ పక్కన ఉన్న సూపర్ స్పెషాలిటీకి పంపించారు. పాపని పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేసిన ఫస్ట్ జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్లేదండి, ఒక 2 రోజులు 3 రోజులు మీరు ఇక్కడ ఉంటే పాప సెట్ అయిపోద్దని చెప్పారు. సరే అనుకున్నాం మేము. తర్వాత ఉదయం 11ంటికి విజయ మేడం వచ్చారు. వచ్చి చెక్ చేసి 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలండి అన్నారు. నేను అక్కడ 48 అవర్స్ ఏంటండి అని నాకు తెలిసిన వాళ్ళని అడిగితే అందరికి అలాగ చెప్తారులేండి, వాళ్ళకి తెలియాలి కదా ఏంటనేది అన్నారు. తర్వాత రోజు మళ్ళీ 10ంటికి 11ంటికి విజయ మేడం వచ్చి చెక్ చేశారు. మమ్మల్ని 12ంటికి అట్లా పిలిచి మేము చేయాల్సిందంతా చేసామండి. ఆ దేవుడే కాపాడాలి పాపని, పాప సీరియస్ అయితే క్రిటికల్గా ఉందండి అని చెప్పారు. చెప్తే ఇంకా ఆ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని మేము మా ఫ్రెండ్స్కి అట్లా పంపిస్తే ఇలాంటి లక్షణాలతో ఉన్న చాలామందిని సికింద్రాబాద్ కిమ్స్లో బతికిచ్చారని చెప్పారండి. అందుకని అక్కడికి తీసుకెళ్ళడానికి నేను సాయంత్రం 4:30కి డిశ్చార్జ్ చేయమంటే వాళ్ళు ఫార్మాలిటీస్ అని చెప్పి నైట్ 9:30కి డిశ్చార్జ్ చేశారు పాపని. చేస్తే అక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకొని సికింద్రాబాద్ బయలుదేరిన తర్వాత ఇంకా గంటలో సికింద్రాబాద్ వచ్చింది అనగా పాప చనిపోయిందండి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే దానికి చాలా హెల్తీ పాప అది. అలాంటిది ఆ పాపకి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ హెవీ డోస్ వల్ల లోపల ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి దానికి షుగరు, బీపీ, జాండీస్ వచ్చినాయండి. చాలా హెల్తీ పాప. హెవీ డోస్ మెడిసిన్ వాడటం వల్ల ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మేము చెప్పిన టైంలో సాయంత్రం 4:30 కనుక డిశ్చార్జ్ చేస్తుంటే మేము నైటు 9-10 సికింద్రాబాద్ వెళ్ళిపోయేవాళ్ళం.
పాప బతికేదనే ఆశించాను. దీని మీద దర్యాప్తు చేసి విచారణ చేసి మాకు న్యాయం చేసి ఇలాంటి సిచ్యువేషను ఏ తల్లిదండ్రులకు రాకుండా చేయాలనే నా కోరిక అండి. అందుకే ఎస్పీ గారిని ఈరోజు కలవటం జరిగింది. దీని మీద చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. ఎన్ని రోజులు అవుతుందండి జరిగి? ఏప్రిల్ 11వ తారీఖు చనిపోయిందండి పాప. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మేము ఆ రిపోర్ట్స్ని అప్పుడు చూడలేదు, అంటే ఆ బాధలో ఉన్నాము. మేము ఒక నెల మనిషి కాలేపోయాం. తర్వాత మేము రిఫర్ చేస్తుంటే ఫ్రెండ్స్కి మళ్ళీ రిపోర్ట్స్ని పంపిస్తే అసలు దానికి వచ్చింది క్రిప్టోకోకస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షను. దానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు ఏదో మరి ఏం చేశారో నాకు తెలియదు, ట్రీట్మెంట్ చేశారు. ప్లస్ దాని అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అలాంటి రాంగ్ ట్రీట్మెంట్ చేసి ఒకవేళ అలా జరగకుండా ఉంటే నా పాప ఈరోజు నాకు ఉండేది అని అనుకుంటున్నాను. అందుకే నా ఎయిమ్ ఏంటంటే ఇంకొకళ్ళకి ఎవరికి ఇలాంటి అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యం చేసే దాంట్లో నాకు నిర్లక్ష్యం జరిగింది అనిపించింది. 5 గంటలు లేట్ ఎందుకు చేశారు అనేది దానికి సమాధానం కావాలండి. 5 గంటల్లో నేను వెళ్ళిపోయేవాడిని. సుమారు ఎంత ఖర్చు అయిందండి? ఖర్చు 1,50,000 నుంచి 2 లక్షలు అయిందండి.